జగన్ ఒక్క ఐపాక్ సర్వే మీద ఏమీ ఆధారపడలేదు. ఐపాక్ సర్వే ఒకటి, తన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి, ఢిల్లీకి సంబంధించిన సంస్థది ఒకటి, అవినాష్ వాళ్ళకి సంబంధించింది ఒకటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళది ఒకటి, ఇట్లా దాదాపు 5-6 సర్వేలు క్రోడీకరించుకుంటూ తను నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కొంతమందిది అభ్యర్థులని మార్చడం, రెడ్డిల ప్లేసుల్లో బీసీలను పెట్టడం, అదే సందర్భంలో ఎస్సీ నియోజకవర్గాలు ఒకళ్ళొకళ్ళు మార్చడం, దాదాపుగా 40 నియోజకవర్గాలు అయితే ఖాయం. టోటల్గా 85 మంది అటు ఇటు అవుతారు అన్నటువంటి మాట వినబడుతుంది. 40 అయితే ఖాయం అన్నటువంటి మాట వినబడుతుంది. దీన్ని గత 3-4 రోజుల నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహా టీవీ, లేకపోతే కనుక ఏబిఎన్, ఈటీవీ జగన్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాడు ఇట్లాంటి తన సర్వేల ద్వారానే చేసుకుంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. రేపు పొద్దున వీళ్ళు ఏం రాస్తారో చెప్దాం. వ్యూహం, పవర్ఫుల్ ప్లానింగ్, ఎవ్వడిని లెక్క చేయడు, అద్భుతమైనటువంటి శక్తివంతుడు అని ఏమన్నా అంటారేమో. ఎందుకంటే చంద్రబాబు గారు తాజాగా తేల్చి చెప్పినటువంటి అంశం ఏంటి, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే అభ్యర్థులు ఖరారు చేస్తాను, కుప్పంలో కూడా ప్రజాభిప్రాయం తర్వాతే నిర్ణయం, వైసీపీ నుంచి ఎవరైనా వస్తామంటే పరిశీలిస్తాం, ఏది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి వస్తే పరిశీలిస్తారంటే వాళ్ళకి ఆ నియోజకవర్గంలో పేరుందంటే కనుక మేము ఇస్తామని చెప్పడం. కుప్పంలో చంద్రబాబుకు కాకుండా ఇంకెవరికైనా ఇవ్వమని చెప్పాడని చెప్తాడా? మంగళగిరిలో లోకేష్ కాకుండా ఎవరికైనా ఇవ్వమని చెప్తారా? ప్రాక్టికల్గా వీళ్ళు అనుకున్నదే చేస్తారు, జనం అందరు చెప్తే చేశారన్నటువంటిది వెర్రోళం చేస్తూ మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆయన్ని నెత్తికెత్తుకుని భుజాన వేసుకుని కబుర్లు చెప్తారు. చూస్తూ ఉండండి.